ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ఈ వీడియో మీ అందరికీ కూడా స్వామివారికి సంబంధించి దర్శనం టికెట్ లేని వారు తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్కి వెళ్ళి డైరెక్ట్గా ఎలా దర్శనం చేసుకోవాలి, తిరుపతిలో 300 రూపాయల దర్శనం టికెట్ ఎక్కడ తీసుకుంటే మీ అందరికీ తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తానండి. అదేమిటి అంటేనండి, ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు అలిపిరి దగ్గర ఉన్నటువంటి గోశాల, వింటున్నారా, గోశాలలో అంటే సప్త గౌ ప్రదక్షిణశాల, గౌ అంటే ఏంటి, గోవులు, గోశాలలో ప్రతిరోజు కూడా 50 టికెట్లు ఆఫ్లైన్ విధానం ద్వారా గోశాలలో మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం జరుగుతుందండి. ఆ టికెట్లు అనేవి ఒక 50 మంది భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ టికెట్లు తీసుకున్న భక్తులు ఈ గోశాలలో హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి డైరెక్ట్గా దర్శనం చేసుకోవచ్చు. అయితే ఒక భక్తుడండి ఆయన యొక్క అభిప్రాయాన్ని మనకి చెప్పారు. నేను ఒక్కసారి ఇది మీకోసం చదివి అసలు ఇది ఎలాగా మీకు హెల్ప్ అవుతుందో నేను చెప్తానండి. చూడండి, ఈయన పేరు శ్రీనివాస్ గారు. ఆయన ఏమన్నారు, సిస్టర్, myself along with my friends got offline homam tickets yesterday and had very good darshan. After the Alipiri gates open at around 2 or 3 a.m. depending on the crowd, we have to run super fast and stand within the first 20 members in the queue. Darshan time slot is between 3 p.m. and 12 a.m. any time in Tirumala. They are allowing at 2 p.m. itself in 300 rupees queue. At 6 a.m. only they are opening the homam payment in the Gosala, but it will take around 1 hour till 7 or 7:15 for them to key in the details manually inside the system. ఆయన ఏం చెప్పారంటేనండి, భక్తులు ఆ శ్రీనివాస్ గారట గోశాలలకి ఉదయం 2 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలోనే, అంటే తెల్లవారుజామున ఎప్పుడైతే అలిపిరి గేట్ ఓపెన్ చేస్తారో ఇక్కడ నడక మార్గం దగ్గర, ఆ టైంలోనే ఆయన ఈ గోశాల అనేది అలిపిరి దగ్గరే ఉందండి, ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారట. అప్పుడు టీటీడీ యాజమాన్యం వారు ఉదయం 6 గంటలకే ఈ ఆఫ్లైన్ విధానం ద్వారా దర్శనం టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారట. ఉదయం 7 గంటల 15 నిమిషాల టైంలో వాళ్ళు సిస్టంలో ఎంటర్ చేసి భక్తులకి ఎవరైతే ముందుగా ఒక 50 మంది ఉంటారో వారికి ఈ టికెట్లు లభిస్తాయి. ఎందుకు అంటేనండి, కేవలము 50 టికెట్లే ఇస్తారు ఆఫ్లైన్లో. ఒక్కొక్క టికెట్కి 2 వ్యక్తులు పేర్లు రాసుకుంటారు. సో ఈ విధంగా చూస్తే కేవలం 100 మందికే ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ టికెట్లు లభిస్తాయన్నమాట. ఆయన చెప్పింది కూడా అదే. ఈ టికెట్లు మేము తెల్లవారుజామున తొందరగా వెళ్ళిపోయాము క్యూ లైన్లోకి. ఆ తర్వాత వెంటనే మేము ఉదయం 6 గంటలకల్లా ఈ టోకెన్లు తీసుకున్నాము. 7:15 నిమిషాలకి వాళ్ళు పేమెంట్ చేసుకుని మాకు టికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత హోమం అనేది ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటలకల్లా హోమం అయిపోయిందట. ఆ తర్వాత వారు హ్యాపీగా తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకున్నారట. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమిటి ఆయన ఏమని చెప్పారంటే, ఈ దర్శనము హోమం అయిపోగానే డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా మేము వెళ్ళొచ్చు అని ఆయన ఎక్స్పీరియన్స్ మనందరితో చెప్పారు. నేను గతంలో కూడా ఈ విషయాలన్నీ మీకు చెప్పానండి. ఈ వీడియో కావాలంటే ఒక కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తా, చూడండి. భక్తులు ఎవరైనా కానీ ఈ విధంగా ఈ గోశాలలో ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ హోమం టికెట్లు తీసుకుంటే ఈ హోమం అయిపోయిన తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళి ఏటీసీ సర్కిల్ వద్ద 12 గంటల నుంచి అదే రోజు హోమం టికెట్ తీసుకున్న భక్తులు ఎవరైనా కూడా తిరుమల కొండపైన మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపల ఎప్పుడో ఒకసారి ఈ ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. కావాలంటే ఇది నేను మీకు ఒకసారి మన టెలిగ్రాము వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే అక్కడ కూడా పిన్ చేస్తా, చూడండి.
అర్థమవుతుందా? రాబోయే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఎవరికైతే 300 రూపాయల దర్శన టికెట్ కలగలేదో వారు దయచేసి ఈ విధానం ద్వారా గోశాలకు వచ్చి చక్కగా మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ టికెట్లు తీసుకోండి. ఈ టికెట్ వచ్చేసి ఒక టికెట్ 1600 అండి. 2 పర్సన్స్ ఎంటర్ చేయొచ్చు. ఒక్కొక్కరికి 800 పడుతుంది. ఈ 800ని వాళ్ళు స్ప్లిట్ చేస్తే 500 ఏమో హోమము, 300 ఏమో స్పెషల్ అంటే దర్శన టికెట్. ఈ విధానం ద్వారా ఈ 300 రూపాయల దర్శన టికెట్ని హోమం టికెట్ విధానం ద్వారా తీసుకొని ఈ హోమం అయిపోయాక తిరుమల కొండపైకి వెళ్ళి మీరు చక్కగా 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అర్థమైంది కదండి? ఈ వీడియోలో మీకు మరొక ముఖ్యమైన విషయాలు చెప్తానండి. అదేమిటి అంటే ఈ ఆగస్ట్ నెలలో రాబోయే ఇంకొక 3 రోజుల్లో ఆగస్టు వచ్చేస్తుంది కదండి. 29, 30, 31 ఆగస్టు 1 తిరుమల కొండపైన విశేష పూజలు ఏమిటి, విశేష పర్వదినాలు ఏమిటో మీ అందరితో నేను షేర్ చేసుకోవడం జరుగుతుందండి. ఫస్ట్ చెప్తున్నాను, చూసారా? ఆగస్టు 4న శ్రీ చక్ర తాల్వార్ వర్ష తిరు నక్షత్రం అని జరుగుతుందండి. ఆగస్టు 7న ఆండాల్ తిరువాడిపురం షత్తుమొర శ్రీవారు పురి శైవారి తోటకు వేంచేపు. ఆగస్టు 9న గరుడ పంచమి, ఆగస్టు 10 కల్కి జయంతి, ఆగస్టు 13 తారికొండ వేంగమామ వర్ధంతి, ఆగస్టు 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు అంకురార్పణ, 15న భారత స్వాతంత్ర దినోత్సవం, 15 నుంచి 17 తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఆగస్టు 16న వరలక్ష్మి వ్రతము, ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి గరుడ సేవ, ఆగస్టు 20న తిరుమల శ్రీవారి శ్రీ విఖన సాచార్య స్వామి సన్నిధికి వేంచేపు గాయత్రి జపం, అలాగే ఆగస్టు 27న శ్రీకృష్ణాష్టమి, అలాగే ఆగస్టు 28న శ్రీవారి శిఖోత్సవం. అర్థమైంది కదండి? సో ఇవ్వండి ఆగస్టు నెలలో రాబోయే ఆగస్టులో మీ అందరికీ కూడా పర్వదినాలు. సో దయచేసి అండి మీకు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో దయచేసి నన్ను అడగగలరు. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణము రాబోయే 3 నెలల్లో మేము ఈ సర్వదర్శనం క్యూ లైన్లో నించోలేము, మాకు 300 రూపాయల టికెట్టే కావాలా, ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా అనే వారికి చెప్తున్నానండి. ఎందుకు అంటేనండి ఈ విధానం ద్వారా కూడా మీకు కష్టమే. ఎందుకు అంటే తెల్లవారుజామున 2 గంటలకే క్యూ లైన్లో నించొని 6 గంటల దాకా క్యూ లైన్లో నించొని అప్పుడు 7 గంటలకి వాళ్ళు కౌంటర్ ఓపెన్ చేసి అప్పుడు మీరు ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లు తీసుకొని ఇవన్నీ చూసి మళ్ళీ 8:30 నుంచి 11 దాకా హోమం అయ్యే వరకు క్యూ లైన్లో ఉండి ఈ బాధలన్నీ పడి మా వల్ల కాదు, మేము చేయలేము అనుకునే వారికి అయితే ఇది వర్తించదండి. పర్వాలేదు, మేము కొంచెం కష్టపడతాము, తిరుమల కొండపైన మేము 300 రూపాయల్లోనే వెళ్తాము అన్నవారు తప్పకుండా ఈ విధానం ద్వారా మీరు హోమం టికెట్లు తీసుకోవచ్చు. అయితేనండి సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా ఇదే కష్టం అండి. ఎందుకంటే తెల్లవారుజామున 2 గంటలకే సర్వదర్శనం టోకెన్లు మీకు భూదేవి కాంప్లెక్స్లో అలిపిరి దగ్గర ఇస్తారు కాబట్టి అప్పుడైనా ఇదే కష్టం అండి. తప్పదు, ఏదైనా మనకి స్వామివారి దర్శనం అంత సులభంగా రాదండి. మరి చూసుకోండి, మీ ఇష్టం, మీకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ విధానం ప్రయత్నం చేయండి. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి. మరి ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.